బతుకు ఎడ్ల బండి కార్యక్రమానికి స్వాగతం అండి. నా పేరు సూర్యకాంతం అండి. మీకు తెలిసే ఉంటది. ఇవాళ మన షోకి వస్తున్న వాళ్ళు రంగపురం రంభ, ఇక నువ్వు వెళ్ళమ్మా. ఇంకా శనిగల చంద్రయ్య, పల్లికి ఇచ్చిన కాడికి చాలు, ఇక నువ్వు వెళ్ళు. నెక్స్ట్ వచ్చేసి రామగుండం రాజవ్వ, వాళ్ళ కొడుకు రామయ్య. రాజవ్వ, ఇక మీరు కూడా వెళ్ళండి అమ్మా. ఈయన పద్మనాభం, మా లాయర్ గారు. ఇక ఈయన సైక్రటిస్ట్ అంటే తెలుసు కదనుల్లా, మానసిక వైద్యులు అన్నట్టు. ఇక మీరు కూడా వెళ్ళండి సార్, మళ్ళీ పిలిచినప్పుడు రండి. ఇక షోకి టైం అవుతుంది, వెళ్ళండి సార్, షో స్టార్ట్ చేద్దాం. దోస్తులు, ఈ షో ఏంటిదని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోకండి. ఈ షో ఏంటిదంటే ఇక రెగ్యులర్ గా మన ఇళ్లలో జరిగే భార్యాభర్తల గొడవలు, అన్నదమ్ముల పంచాయతీలు, అత్త కోడల గొడవలు, ఇంకా ఇట్లాంటి ఎన్నో ఈ బతుకు ఎడ్ల బండి షోలో అయితే చూపించబోతున్నాం. రంగపురం రమ్మ గారు వాళ్ళ భర్తతో ఎలా చదరంగం ఆడిందో తెలుసుకుందాం పదండి. అసలు ఏం జరిగిందో తెలుసుకొని మన బతుకు ఎడ్ల బండి షో ద్వారా అతడికి న్యాయం చేద్దాం. చలో, ఇక పిలిచేద్దామా? నమస్తే మేడం. నమస్కారం అమ్మా. రాజవ్వ గారు, ఈయనే కదా మీ కొడుకు? అవును మేడం, నా కొడుకే, కన్న కొడుకు. కన్న కొడుకే అమ్మా, కన్న కొడుకే. అందరికి కన్న కొడుకు ఉండకపోతే ఈయన కొడుకుంటాడా? అయ్యో, గట్ల కారణ ఆడకూరు బాంచను. ఓకే, సరే అమ్మా. బతుకు ఎడ్ల బండి షో కచ్చిరి కదా, ఇక్కడ ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా. గదే బాంచను దొరుకుతుందనే వచ్చిన. ఏడవకండి అమ్మా. ఆ ఏడుపాపి మీకు ఏ సమస్య వచ్చిందో చెప్పురి. నాకు రాలేదు మేడం, నా కొడుకు వచ్చింది కోస. ఆని పెళ్ళంతో నీ ఓ చావు తెస్తాండు పాపం. మీరే న్యాయం చెయ్యిరి నా కొడుకు. సరే అమ్మా, మరి మీ కోడలు వచ్చిరా షోకి? వచ్చింది, అయ్యింది. దాన్ని ఉంచుకున్నాడు, అది ఇద్దరు వచ్చారు. గేటు ముందర వచ్చింది. కొంచెం మర్యాదగా మాట్లాడండి అమ్మా. ఎందుకు వచ్చింది సచ్చింది అంటున్నారు? నలుగురు చూసే షో ఇది, అట్లా మాట్లాడకండి అమ్మా. సరే మేడం గారు, అట్లే మాట్లాడా, మంచిగానే ఉంటా. అన్నట్టు మీ కోడల పేరు ఏం పేరు? రంగపురం రంభ. మీ కోడలు ఎవరినో ఉంచుకున్నదేమో, మరి ఆయన పేరు? శనిగల చంద్రిగాడు. సరే అమ్మా, ఇప్పుడు వాళ్ళని కూడా పిలుస్తాను, వాళ్ళేం చెప్తారో విందాం. శనిగల చంద్రయ్య గారు, ఇక్కడికి వచ్చి కూర్చోండి. మీరేనా శనిగల చంద్రయ్య గారు? అవును మేడం, శనగల చంద్రయ్య అంటే నేనే. ఆహా, మీరేనా? అయితే కూర్చోండి. నన్ను ఈ షోకి ఎందుకు పిలిచిరు మేడం? మంచిగా మంచాల వండుకున్నోని తీసుకొచ్చిరు అట్టట్టుగా. హలో శనిగల చంద్రయ్య గారు, అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారండి? అదా మేడం, పోలీసులు తీసుకొచ్చిర్రు. నేను రమ్మంటేనే వచ్చినావు ఇక్కడికి. సరే మేడం, కూర్చుంటా. ఓకే, కూర్చోండి. రంగపురం రంభ గారు, మీరు స్టేజ్ పైకి రండమ్మా. రారా అంటే పండ్లు తీసుకుంటా అనే ఉంటాను. స్టేజ్ పైకి రండమ్మా. అత్తను మేడం. వెళ్ళి మీ భర్త పక్కన కూర్చోండమ్మా. సరే మేడం. ఛీ, వీణ్ నా భర్త ఎందుకాయి? అయ్యో, నువ్వు అక్కడ కూర్చున్నావా డార్లింగ్? వస్తున్నా. నేను నిన్ను నీ భర్త పక్క కూర్చోమన్నా, నువ్వెక్కడ కూర్చున్నావమ్మా? నేను నా భర్త పక్కకే కూర్చున్నా మేడం. అట్లనా? మరి ఆయన భర్త అయితే మరి ఈయనెవరు? ఆయననా మేడం? ఆయన ఒకప్పుడు భర్త మేడం, ఇప్పుడు మాత్రం ఈయననే నా భర్త. అంత తమాషా ఉందా నీకు? నువ్వేంటయ్యా ఎప్పుడు చూసినా పళ్ళు గిలుచుకుంటూనే ఉంటాను. పళ్ళు ముయ్యి బావా, అంత అసహ్యంగా ఉంది. మనం ఇప్పుడు షోకి వచ్చినాం, ఇక్కడ నవ్వద్దు. కావాలంటే మనం ఇంటికి పోయినాక గుడిసెలో నవ్వుకుందాం, సరేనా? సరే రంబా, నవ్వా, నువ్వేం చెప్తే అదే చేస్తా. రాజవ్వ గారు, ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటి? మీకు ఏం న్యాయం కావాలని బతుకు ఎడ్ల బండి షోకి వచ్చిర్రు? చెప్తా మేడం, గజ్జప్పనికే ఇక్కడ రాకొచ్చున్నా, చెప్తా. ఆగండి రాజవ్వ గారు, ఒక్క నిమిషం. మా లాయర్ గారు డాక్టర్ గారు వస్తారు, వాళ్ళు వచ్చినాక మీ సమస్యని చెప్పు. మేడం, నాకు కూర్చుందామంటే చేరేలేదు, ఎక్కడ కూర్చోమంటారు? ఎక్కడో ఒక కూర్చోండి డాక్టర్ గారు. చైర్ తెద్దామంటే మనకు పైసలు లేవు. 2-3 పంచాయతీలు నడిపించినాక మీకు కొత్త చైర్ కొంటా గానీ ఇప్పుడైతే కూర్చోండి. మళ్ళొచ్చే ప్రోగ్రాం వరకు నాకు చేరుండాలమ్మా, లేకపోతే నేను ప్రోగ్రాంకే రాను. నేను అసలే సైక్రటిస్ట్ డాక్టర్ని, ఏమనుకుంటారు? నాకే చేరేయరా? సరే డాక్టర్ గారు, చెప్పిరు కదా
నెక్స్ట్ షోకు మీకు చైర్ అరేంజ్ చేస్తా గానీ ఇప్పుడైతే ఈ షోను కంటిన్యూ చేయండి. ఊకే గుడ్డి గులిగినట్టు గులకండి డాక్టర్ గారు, మీకు చైర్ ఉంటా గాని. రాజమ్మ గారు ఇప్పుడు చెప్తారా మీకు ఏం సమస్య వచ్చిందో? బాంచం దొరసాని నేను చెప్పేది జర మనసు పెట్టి మంచిగా నొర్రి. చెప్పండి అమ్మా. అగో గక్కడ కూర్చున్న బరుపుల ముండ నా కొడుకును 4 ఏళ్ళ కింద పెళ్లి చేసుకున్నది. 3 ఏళ్ళు మంచిగానే సంసారం చేసినట్టు చేసింది. ఇక దానికి ఏం రోగం పుట్టిందో అగో ఇంకోని పట్టుకొని తిరుగుతాంది. ఇంకొకరా? ఎవరాళ్ళు? అదేందాగో దాని పక్క పంటే కూర్చున్నా. శనిగల చంద్రయ్య గారు మీరేనా? ఆ నేనే కావచ్చు మేడం. ఏంటి ఆ తలతిక్క ప్రశ్నలు? సమాధానం చెప్పేస్తలేదా? నేనే మేడం. రంభా నేను ఇద్దరం ప్రేమించుకుంటాను. వాళ్ళ భర్తకు విడాకులు ఇచ్చినాక నన్ను పెళ్లి చేసుకుంటుందట. నాకైతే అట్లనే చెప్పింది. అవునా రంభ గారు, అతను చెప్పేది నిజమేనా? మీ భర్తకు విడాకులు ఇచ్చి అతన్ని పెళ్లి చేసుకుంటున్నారా? విడాకులంటే ఈయనతోటి ఉండు నాకు మంచిగా అనిపిస్తుంది మేడం. గందుకే ఇక నా భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటానా. మంచిగా అనిపిస్తుందా? అంటే నీ ఉద్దేశం ఏంటిదమ్మా? నీ భర్తతోటి మంచి అనిపిస్తలేదా? దానికి అట్లా అడిగితే ఏం చెప్తుంది అది? దవడలు 2 దగ్గరికి వచ్చి 2 కాళ్ళు పట్టి బండకేసి గుద్దితే గప్పుడు చెప్తుంది. రాజవ్వ గారు మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి, మేము అడుగుతాం కదా. ఇక్కడ మీ సమస్యను పరిష్కరించడానికి మా డాక్టర్ గారు, లాయర్ గారు ఉన్నారు కదా, ఏమున్నా వాళ్ళు చూసుకుంటారు. సరే మేడం అడుగురి. నేను అద్దంటానా? నా కొడుకు న్యాయం జరగాలగంతే. రామయ్య గారు అసలు మీరన్నా చెప్తారా, మీ భార్య నీకెందుకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది? ఆమెను మీరు మంచిగా చూసుకోవట్లేదా? చెప్పండి. అట్లేం లేదు మేడం. నా భార్యను నేను మంచిగానే చూసుకున్నా. ఏంది నువ్వు మంచిగా చూసుకున్నావా? మేడం నాకు పాలు తాగబుద్ధి అవుతుందని పాలు తీసుకురమ్మంట, కానీ లీటర్ పాలే తీసుకొస్తాడు. లీటర్ పాలు తీసుకొస్తాను కదమ్మా, ఇంకేంది? దానికి లీటర్ పాలు కాలయాట. అచ్చేసి తాగినట్టు 2 లీటర్లు అయితేనే సొరుడు పోతాయట దాని లోపలికి. అట్లనా అమ్మా? ఆగండమ్మా, మీ కోడలు ఇట్లెందుకు చేస్తుందో ఒకసారి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు ఈమెకు 1 లీటర్ పాలు సరిపోవంట, 2-3 లీటర్ల పాలు కావాలంట. అసలు ప్రాబ్లం ఏంటిదంటారు? నాకు తెలిసి ఈమెకు బాగా ఆకలైతుంది కావచ్చు. అంతే అంటారా డాక్టర్ గారు? అంతే అమ్మా, బాగా ఆకలైతేనే 2-3 లీటర్ల పాలు తాగుతారు. ఆగో ఈడేం డాక్టరీ గట్లంటాండేందో. ఓ మేడం ఇదేమన్నా సావధానమేనా? నా కొడుకు సంపాదించిందంతా అది తింటుందని నేనంటే మీరేమో దానికి ఆకలి అవుతుంది అని అనేవాడుతుంది. ఇక ఎట్లా చెప్పాలి మీకు? ఇక గిట్ల కాదు మేడం. ఇక నా కొడుకున్న దానికి ఇడాకులు ఇర్రి. గిట్ల అయితేనే నా కొడుకు బాగుపడతాడు. ఎవరితోనో తిరుగుతా అంటే నా కొడుకు తట్టుకుంటలేడు, ఇడాకులు ఇప్పిర్రి. నేను సుక్కసంటి పిల్లకిచ్చి పెళ్లి చేస్తా. నా కొడుకు జీవితం అప్పుడు మంచిగా ఉంటది. సరే అమ్మా, మీరు కోరుకున్నట్టుగానే విడాకులు ఇప్పిస్తాం. లాయర్ గారు వీళ్ళ సమస్యలు విన్నారు కదా, వీళ్ళిద్దరికంటా విడాకులు ఇప్పియచ్చా? హ్యాస్ ఫర్ రూల్ అయితే వీళ్ళకు విడాకులు అయితే ఇవ్వచ్చు, కానీ ఒక చిన్న కిటుకుంది ఇలా. చిన్న కిటికేం కర్మ సారు, మా ఇంట్లో పెద్ద కిటికే ఉన్నది. కావాలంటే అది తీసుకోర్రి, అది తీసుకొని ఇడాకులు ఇప్పిర్రి సారు. కిటికీ కాదమ్మా, కిటుకు అంటన్నా. 2 భార్యాభర్తలు విడాకులకు ఒప్పుకుంటేనే వాళ్లకు విడాకులు వస్తాయమ్మా. అది చెప్తానమ్మా నేను. అమ్మా రంభా, నీకు మీ ఆయనకు విడాకులిచ్చుడు ఇష్టమేనా? ఇష్టమే సారు, నా భర్తకు నేను విడాకులు ఇస్తా, కానీ ఒక కండిషన్. ఆగా ఏదో ఫిట్టింగ్ పెడతాంది, ఫిట్టింగుల రాని చూడరు సారు. అబ్బాయి ఏమంటదో ఇనుర్రి. దొంగ మొండ నా కొడుకుని అట్టేట్టుగా చంపుకొచ్చింటాంది. ఏంటిదమ్మా కండిషన్ చెప్పండి. ఏం లేదు సార్, ఆయన ప్రతి నెల జీతంలా నాకు సగం డబ్బులు ఇవ్వనండి, అట్లయితేనే నేను విడాకులు ఇస్తా. అబ్బా కొడుక, పెద్దగా ఫిట్టింగ్ పెట్టింది కదా ఈ దొంగ పొట్టి. ఈ నల్లాసిరిది చిన్నది కాదు. గట్లెట్లా వీలైతుందమ్మా? విడాకులు ఇస్తే నీ భర్తతోటే ఉండవాయే, నువ్వు వేరే వ్యక్తితోటి సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడ్డావు. సగం జీతం ఎట్లిస్తారమ్మా? నువ్వు భలే మాట్లాడతాను. కాదు మేడం, నేను ఈయనను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్నాక మమ్మల్ని ఎట్లా బతుకుమంటారు? అందుకే ఆయనను
సగం జీతం నాకు ఇవ్వమంటానా. ఆహా, మిమ్మల్ని ఇద్దరిని సాగడానికి ఆయన మీకు పైసలు ఇవ్వాలా? అట్లా అడుగురి, గట్ల బుద్ధి చెప్పురు దానికి. మిమ్మల్ని చేద్దానికి నా కొడుకు ఎందుకు పైసలు ఇస్తాడే లంగముండా? ఇదేమో ఆయన దగ్గర వంటదాట, పైసలేమో నా కొడుకు దగ్గర తీసుకుంటుందట. అనే బోసుడి దీనికి సిగ్గెట్టున్నదిగా, పనులు ఇచ్చి నవ్వుతాడు చూడ దొంగ పాడకావు. తీసుకుంటా, బరాబర్ తీసుకుంటా. ఆయన నా మొగుడు కాదా, నాకు హక్కు ఉంటది. ఆ, విడాకులు ఇచ్చినాక నీకెట్లా మూడైతాడమ్మా? ఏమో చిత్రంగా మాట్లాడతాను. అయ్యో ఉండదా మేడం? అట్లా ఉండదమ్మా. నువ్వు విడాకులు ఇచ్చినాక నీకు సగం జీతం ఎట్లా ఇస్తారమ్మా? అబ్బో అట్లయితే నేను విడాకులు ఇయ్య మేడం. విడాకులు ఇవ్వకపోతే నువ్వు నీ భర్తతోటే కలిసి ఉండాలమ్మా, ఈయనతోటి కలిసి ఉండద్దు, సరేనా? ఏగా తిరిగి వచ్చి నా కొడుకుతోనే ఎందుకు కలిసిండు మళ్ళా? అద్దు, విడాకులే కావాలి. అవును మేడం, నాకు విడాకులు అయిపోయిర్రి, అది నాతోటి కలిసి ఉండద్దు. నీకు విడాకులు కావాలి, పైసలు కావాలి, అంతే కదమ్మా? అంతే మేడం, నాకు విడాకులు కావాలి, పైసలు కావాలి. లేకపోతే ఎట్లా బతుకుతాం మేము? సరే అమ్మా, మీ సమస్యనైతే చెప్పిరు కదా, ఒకసారి మా లాయర్ గారితో అడిగి ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం. విడాకులు ఇచ్చినాక పైసలు ఎందుకు ఇస్తాం మేడం? అది వేరేటోనితోనే వంటుందే. మేమెందుకు ఇస్తాం చెప్పు? లోకం మీద ఎక్కడ ఉన్నదా? మీరు మమ్మల్ని మోసం చేస్తారు మేడం. ఈ బతుకు ఎడ్ల బండి షోకత్తే మా బతుకులు మంచిగా ఉంటాయని వచ్చినాం, కానీ మోసం చేస్తారు మేడం మీరు. ఏడో కండమ్మా, ఎప్పటికి ఏడుస్తున్నారేంది? మేము ఎట్లైనా చేసి నీకు న్యాయం చేస్తాం కానీ ఏడుపై కాపండి. ఆప్త మేడం గారు, చెయ్యిరి, ఏదోటి చెయ్యిరి మీరే. మా ఊరి ఆఖరి బస్సు పోతుంది, మళ్ళా మేము పోవాలి. ఎప్పుడు చెయ్యిరి. అమ్మా మీరు అట్లుండండి. లాయర్ గారు, మనం ఈ విషయం గురించి కొంచెం డిస్కషన్ చేసుకుందాం, పదండి. డికాషన్ వద్దు మేడం, నాకు వేడి ఎత్తండి. పాలు తీసుకొని రారి. అయ్యో రాజవ్వ, డిస్కషన్ కాదు, డిస్కషన్ అంటే మాట్లాడుకుందాం రా అంటున్నా. అట్లనా? నేను ఇంకేమో అనుకున్నా, మా కోసం డికాషన్ గిట్ట తీసుకొని వస్తారు కాబట్టి అనుకుంటానా. పోరి మాట్లాడకపోరి. లాయర్ గారు, పదండి వెళ్దాం. ఓకే మేడం.